వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ సంవత్సరం ఒక్కొక్క పురుగు మందు డబ్బా కొట్టాలంటే 3000 రూపాయలు అవుతుంది. రైతు కొట్టాలంటే ఒక్కసారి కొట్టాలంటే వారానికి 2 సార్లు కొట్టాల్సి వస్తుంది. రైతుకు వచ్చి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినారు. ఇవాళ రైతుకు వచ్చి 50,000 కూడా రావటం అమ్మితే కూలీలకు రావడం వల్ల కూలీలు కూడా అప్పు పడిపోతున్నారు. కూలీలు రైతు ఒక ఎకరం అమ్ముకొని రైతు కట్టుకోవాల్సిందే కూలీలకి. ఇవాళ ప్రభుత్వం మన పోయినసారి ఏం చెప్పింది, మీ ఆధార్ కార్డులు తీసుకురండి మేము అన్ని చేస్తాము, ఆధారు పాస్బుక్ తీసుకురండి, మీరు చేపియండి ఇక్కడ ఎంటర్ చేపిమన్నారు. ఇవాళ కలెక్టర్ గారు ఏం చెప్తుండో 8,000 11,800 మధ్యలో గ్యాప్ చేపిస్తాం కానీ 11,000 అవతల మేము చెప్పేది కాదు, మాట్లాడేది కాదు. అప్పుడు అర్థం ఏంటంటే ప్రభుత్వం విధానము 11,000 లోపేను రైతులు ఇప్పుడు దాకా ఏం ఆశపడ్డారంటే 11,000 అమ్ముకున్నా 10,000 అమ్ముకున్నా మనకి ఒక ఎకరానికి 50,000 లక్ష రూపాయలు వేస్తారు పైన కేంద్రం మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అని రైతు ఇప్పుడు దాకా ఆశపడ్డారు. ఇవాళ కలెక్టర్ గారు ఏం చెబుతుండ్రు, 8,000 11,800 గ్యాప్ మేము ఇచ్చేది మాట్లాడి చేసేది ఇదే చెబుతుండ్రు కలెక్టర్ గారు. ఇప్పుడు రైతులు చాలా మట్టి పట్టి ఎండకిండి వానక దడిసి రెయ్యనక పగలనక పాములనక కరెంటు తగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొలాల్లో నీళ్ళు కట్టుకోలేక రైతు చాలా లాసులో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ మీ మీడియా వాళ్ళు కానీ రైతులు బట్టి అప్పుడప్పుడు యార్డు కార్డు తిరుగుతూ ఏం జరుగుతుందని అసలు మీడియా వాళ్ళు కూడా రావడం అలా భయపడిపోతున్నారు. ఈ రోడ్డా ఈ గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు రైతుకు కావాలంటే 18,000 కానించి 22,000 దాకా అమ్మితేనే రైతు గిట్టుబాటు కాదు, సొమ్ములు అవుతాయి. ఈ 10,000 10 క్వింటాలు 15 క్వింటాలు వస్తున్నాయి రైతుకి. ఈ 40 క్వింటాలు 50 క్వింటాలు పండడంలో ఇదివరకు అది కలెక్టర్ గారు ఇది చెప్పిండు. మేము పైన మాట్లాడతాను ఏం చెప్పిండు, 11,800 మొన్న పోయించారు రైతు ప్రకటించిండు 11,800 అని. ఇప్పుడు 8,000 అమ్ముతున్నాయి కదా ఎరకాయలు. 8,000 అయితే ఈ గ్యాపే మాట్లాడగలుగుతాను నేను, ప్రభుత్వం ఇదే చేస్తుంది, కేంద్రంతో మాట్లాడుతున్నారు, ఆ నుంచి ఇంకేం చేసేది లేదని చెబుతున్నారు కలెక్టర్ గారు. అది ఆమె ఇచ్చింది. 22,000 ఉంటుందండి. 4,7 పేరుకుంటూ వచ్చింది వ్యాపారం. మాకు రైతులకు 20 క్వింటాలు అయినా 20 క్వింటాలు 4 లక్షలు వచ్చినా 3 లక్షలు పెట్టుబడి పోయినాం. 1 లక్ష రూపాయలు మేము సొమ్ములు పెట్టుకొని తెచ్చుకుంటున్నాం. ఈ ఏడు ఏం జరిగింది, 8,000 6,000 కానీ 8,000 కొంటున్నారు. తాళ్ళు మిరగాలు 2,000 కానీ 4,000 కొంటున్నారు. ఏడకు వచ్చారు కూలీ 600 కూలీ. ఇంటికి పోతే మా మందు కొట్టులోకి ఏమి ఇవ్వాలా, కూలోళ్ళకి ఏమి ఇవ్వాలా, టార్ రోడ్కి ఏమి ఇవ్వాలా, అరకులోళ్ళకి ఏమి ఇవ్వాలా, ఇవన్నీ మేము యాడ్ తెచ్చి పెట్టాలా. ఆ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇబ్బంది లేదు, ఏది చేసిన రైతులకు అంటారు. ఇవాళ అంటున్నా ఏమన్నారు, తార్ రోడ్లు వేసినాం మీ ఊర్లో బెమ్మాన్ని దొల్లాడనండు. తార్ రోడ్లు ఏం చేసుకున్నాం, మేము దొల్లాడు తెచ్చాం ఎండలకి. ఏం చేయాలి తార్ రోడ్లు, మేము ఏం చేయమంటామండి. తార్ రోడ్లు దేనికండి మాకు, మేము దొల్లాడు సామండి ఎండకి. ఇప్పుడు ఎండాకాలం 4 నీళ్ళు చేసుకుని ఎండాకాలం సామంటారు మీరు అండి కదా, దానికి ఇప్పుడు తార్ రోడ్లు రైతులు చేయాలి కండి, రైతులు చేయాలి. ఏదో 11,000 గిట్టుబాటు ధర అంటుండు, మాకు 18,000 అమ్మితే మాకు గిట్టుబాటు ధర కట్టలేదు. 11,000 ఏం చేసుకోవాలి మేము మేమేం చేయాలా, 8,000కి మేమేం చేయాలా. రైతులు ఉండాలా, మందు పోసి చావాలన్నా, ఇళ్ళ పోలేక మందుకో ఆ కూలీలు ఇల్లుగా అడగలేక మేము ఏం చేయాలా. ఈ మాట అడిగితే ఏం చేయాలండి మేము, ఈ రకం జరుగుతుంది. అడిగితే కలెక్టర్ గారు వచ్చి 8,000 కానీ 11,000 చూస్తామంటున్నారు. కానీ 11,000 దేనికి మా టార్ రోడ్కి వెళ్ళట్లేదండి మాకు డబ్బులు. ఇలా మాట్లాడితే వెళ్ళాక ఈ టీ కొట్లో డిమాండ్ చేస్తున్నారు, కోట ముందు ధర్నా చేస్తుంటే. టీ కొట్లో ఏంది మీరు మా కోట్ల ముందు డిమాండ్ చేస్తారు, కానీ టీ కొట్టు 100 రూపాయలు వ్యాపారం, మేము లేబర్ టీ కొట్టే జాగిద్ది. మేము అందరూ ఉంటే టీ కొట్టాడని వ్యాపారస్తుడు ఎవరైనా జాగుండేది. మేము ఏడ్చుకుంటూ పోతే ఎవరికి నష్టం మాకేగా. వచ్చినారు పోలీసు వెళ్ళిపోయినారు. మా పరిస్థితి ఏంది, ఏదో కాసేపు రైతులు కాసేపు అనుకుంటారు, పోతారు, వాళ్ళు వెళ్ళిపోతారనే కదా ఇదంతా చేసింది. కాసేపు వీళ్ళే చేసిపోతారు, మనకేం ఇబ్బంది లేదు, వాళ్ళే ఉంటారు పోతానికి పని చేసింది. ఏం చేయాలండి ఇప్పుడు ఆ రకంగా చేస్తారు పోలీసులు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మాకు కనీసం 18,000-20,000 నుంచి మధ్యలో అమ్మిందన్న. కనీసం ఈ సంవత్సరం 8,000-9,000 అన్న. కనీసం మేము కూలీలకి 500-600 ఇచ్చి కోపిస్తున్నామన్నా. పెట్టుబడులు ఏమి ఇవ్వాలన్నా, 3 లక్షలు 4 లక్షలు అవుతున్నాయి. వాళ్ళకి ఏం ఇవ్వాలన్నా, రైతు అన్నోడికి ఇవాళ విలువ లేదా, మిర్చి పండించినోడికి ఇవాళ రాష్ట్రంలో విలువ లేదా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారన్నా, ఇన్ని రోజుల నుంచి రైతులు ఏడుతుర్రు, గుంటూరులో మిర్చియాడ్ల నుంచి ఇన్ని రోజులు ఏడుతుర్రు. కనీసం వాళ్ళకి విలువ లేదా, కనీసం మీరు గిట్టుబాటు ధర కల్పించలేరా, కనీసం 15,000 ఇప్పించలేరా. మేమేమైపోవాలన్నా, రైతులు పురుగుల మంది నాకు చచ్చిపోవాలా. కనీసం ఏం చేయాలన్నా, కూలీలకు రాక మందు పెట్టుబడికి రాక మేము రైతులు మేమైపోవాలన్నా. కనీసం గిట్టుబాటు ధరని ఇప్పించాలి కదన్నా.
గవర్నమెంట్ ఏం చేస్తుందన్నా? రైతు అన్నాడు మిర్చి పంట పండించినాడు ఈరోజు ఏమైపోవాలా? 8,000 9,000 అంటే అదేమన్నా న్యాయమేనా? మీరేనా ఒకసారి ఆలోచించండి. కనీసం దేశానికి రైతే ఎన్నమ్మకన్నా, అట్లాంటిది ఈరోజు రైతు ఏడుతున్నా. రైతు ఏడితే మీకు దేశానికి మంచిదేనా? ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమనగా, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పేద రైతులే. ఇక్కడ గత 5 సంవత్సరాల్లో మిర్చికి రేట్ అనేది కొంచెం మంచిగా పలికింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకైతే ఎటువంటి రైతు, మొన్న గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు గిట్టుబాటు ధర ఇస్తాము, అది ఇస్తామని. ఓకే, మంచిదే. మాకు అనేది గిట్టుబాటు ధర ఇచ్చారు, కానీ మాకు కనీసము గిట్టుబాటు ధర కనీసము పలకరించారు, కానీ మాకు ఇక్కడికి ఏమీ రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.